హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చికెన్ నూడిల్స్ చేయాలనుకున్నానండి. ఆ చికెన్ నూడిల్స్ ప్రాసెస్ నేను స్టార్ట్ చేశాను, కానీ మధ్యలో మా హస్బెండ్ వచ్చి కుకింగ్ కంప్లీట్ చేశారన్నమాట. ఆయన స్టైల్లో చికెన్ నూడిల్స్ ఎలా చేస్తారో చూపిస్తాను రండి. ఫస్ట్ మనం నూడిల్స్ ఉడికించుకోవడానికి కోసమని నేను వాటర్లో ఉప్పు వేసి నీళ్ళు ఫస్ట్ కాగబెట్టుకుంటున్నానండి. ప్లేట్ మూస్తే తొందరగా నీళ్ళు కాగుతాయని నా అభిప్రాయం. నేను యూస్ చేసిన నూడిల్స్ అయితే ఇవే. దీని మీద వెజ్ ఉంది, కానీ మనం చికెన్ నూడిల్స్ చేసుకుందాము. ఈ నీళ్ళు వేడి అయిపోయాయి. అప్పుడే ఇప్పుడు మనం దీంట్లోకి నేను ముందు చూపించాను కదండి, ఆ నూడిల్స్ అనేది మనకి ఎన్ని కావాలో అన్ని వేసుకొని, నేను ప్యాకెట్లో కొన్ని ఉంటే అన్నీ వేసేస్తున్నాను ఒకేసారి. ఫస్ట్ నేను ఈ నూడిల్స్ వెజ్ నూడిల్స్ చేద్దాం అనుకున్నాను, అందుకోసమే నేను ఫస్ట్ ఈ నూడిల్స్ ఉడకబెట్టుకుంటున్నాను. కానీ మధ్యలో మా హస్బెండ్ డ్యూటీ నుంచి వచ్చేసి చికెన్ నూడిల్స్ చేసుకుందాంలే అని చెప్పి ఇంకా కటింగ్ ప్రాసెస్ అంతా తను స్టార్ట్ చేసేసారు. ఇంకా ఇలా ఈ నూడిల్స్ అన్నీ వేసి ఒక 5 minutes అండి మీరు ప్లేట్ మూసేసి పక్కకి వెళ్ళిపోయారంటే అదంతా పొంగిపోతుంది, మళ్ళీ డబల్ పని పడుతుంది మనకి. అలా కాకుండా ఒక 5 నిమిషాలు అక్కడే నిలబడి ఇవి బాగా ఉడికిన తర్వాత చెక్ చేసుకొని ఇవి మంచి నీళ్ళు అంటే చల్ల నీళ్ళలోకి పక్కన తీసేసుకోండి. ఈ చల్ల నీళ్ళలోకి వేసేస్తే బాగా పొడిగా వస్తాయి నూడిల్స్. ఒక 2 minutes అలా చల్ల నీళ్ళలో వదిలేసి దాని తర్వాత ఈ నీళ్ళన్నీ వంపేసి పక్కన పెట్టేసుకోండి. చూడండి, మన నూడిల్స్ ఉడకబెట్టుకోవడం అయిపోయింది. ఇప్పుడు మా హస్బెండ్ వచ్చేసి వెజ్జెస్ అన్ని కటింగ్ చేస్తున్నారు అనమాట. నేను హాయ్ చెప్పామంటే విజిల్ వేసి హాయ్ చెప్తున్నారు. యాక్చువల్లీ వంట చేసేటప్పుడు ఒరిజినల్ వాయిస్ పెట్టేద్దాం అనుకున్నాను, బట్ మా చిన్నోడు రైమ్స్ వింటున్నాడు. ఆ రైమ్స్ అంతా మళ్ళీ కాపీరైట్ క్లెయిమ్ అవన్నీ వస్తాయని చెప్పి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. ఈ చికెన్ కూడా మేము బయట రెడీమేడ్ కబాబ్ తెచ్చుకున్నామండి. ఆ కబాబ్ పీసెస్ని నేను ఈ నూడిల్స్లోకి వేసేస్తున్నారు. ఫస్ట్ ఆయిల్ అనేది వేసేసుకున్నారు. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కే వరకు ఉండి దాని తర్వాత ఫస్ట్ మా ఆయన క్యాప్సికమ్ వేసేసుకున్నారండి. అంటే వెజ్జెస్లో ఏదన్నా వేసుకోవచ్చు, నేనైతే బీన్స్ వేస్తాను, కానీ మా హస్బెండ్ అయితే క్యాప్సికమ్ వేసేస్తారు ఫస్ట్లో. వాళ్ళ నాన్న ఉన్నాడని మా చిన్నోడు ఎంత పద్ధతిగా ఉన్నాడు చూడండి. ఈ క్యాప్సికమ్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద ఆనియన్ని కట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి, అది కూడా వేసి కొంచెం మెత్తబడే వరకు వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత మొత్తం వెజ్జెస్ అన్నీ, నేను ఇప్పుడు క్లిప్ కొంచెం తీయలేదన్నమాట మాటల్లో పడి, అండ్ పూర్తి వెజ్జెస్ అన్నీ బీన్స్, క్యారెట్, క్యాబేజీ అన్నీ వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక 2-3 minutes అలా మెత్తపడే వరకు వేయించుకోవాలి. ఎవరన్నా కొత్తగా నా ఛానల్ని చూసేటట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ గరం మసాలా కొద్దిగా ఎక్కువ వేసేస్తున్నారు మా ఆయన. నెక్స్ట్ కారం పొడి మీ టేస్ట్కి తగినట్టు వేసుకొని, మేము కొంచెం స్పైస్ ఎక్కువే తింటాం కాబట్టి ఎక్కువే వేసేసారు. ఈ స్పైసెస్ అన్నీ వేసుకొని కొంచెం బాగా మిక్స్ చేసేసుకోవాలి. నేను ఎలాంటి సాసెస్ వేయడం లేదండి, ఇంట్లో ఉండే వాటితోనే చేస్తున్నా. నెక్స్ట్ ఇవి మనం చికెన్ పకోడా తెచ్చుకున్నాం కదా, అది పీసెస్ కూడా దీంట్లోకి వేసేసి మిక్సింగ్ చేసేసుకోవడమే. ఈరోజు నాకు కొంచెం పని తగ్గిందబ్బా మా ఆయన వల్ల. నెక్స్ట్ మనం ఉడకపెట్టుకొని పక్కన పెట్టాను కదండి నేను నూడిల్స్, అవి మనకి ఎన్ని కావాలో అన్ని వేసేసుకోండి. నేను కొద్దిగా ఎక్కువే ఉడకపెట్టి పక్కన పెట్టేసాను అనిపించింది. నూడిల్స్ మిక్స్ చేయడమే కొంచెం కష్టం అబ్బా, నాకైతే అలాగే అనిపించింది మా ఆయన మిక్స్ చేస్తుంటే. దీంట్లోకి చిల్లీ సాస్, సోయా సాస్ అండ్ టమాటో సాస్ కూడా వేస్తారు టేస్ట్ బాగుండాలని, కానీ అవేమీ మేము వాడడం లేదండి, పిల్లలు తినరు కాబట్టి. అంతా మిక్స్ చేసేసుకొని లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన చికెన్ నూడిల్స్ రెడీ అయిపోయినట్లే. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్దాం పదండి. ఇది మేము డిన్నర్కి చేసుకున్నాం అన్నమాట. అంటే కూరలు అవి చేయకుండా లేజీ రెసిపీ అన్నమాట ఇది. ఫస్ట్ మా చిన్నోడు వెయిట్ చేస్తున్నాడు అన్నమాట నూడిల్స్. ఇలాంటివన్నీ బాగా ఎక్కుతాయి మా చిన్నోడికి. అండ్ వీడు మా పెద్దోడు. ఆల్రెడీ నేను వీడియోలో చూపించాను మా పెద్దోడిని. నేను ఒరిజినల్ వాయిస్ పెడదామంటే బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ వస్తుంది, అందుకోసం నేను వాయిసెస్ కట్ చేశాను. ఇంకా అంతే అండి ఈ వీడియో. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకుని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.